ఇప్పుడు మనం ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అనేటటువంటి కేసు ఇష్యూకి వద్దాం. ఈ అమ్మాయిలు గత 45-50 రోజులుగా మీరు మీ మీద ఇతను లైంగికంగా దాడి చేశాడు అని మీరు అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఇవ్వండి. ఆధారాలను ఇస్తే మేము అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు, కోర్టు వాళ్ళు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కూడా చేశారు. మీరు ఇంతగా ఆందోళన చేస్తున్నారు కాబట్టి, మీరంటే దేశంలో అందరికీ ఒక గౌరవం ఉంది కాబట్టి ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం మీకు మిమ్మల్ని దగ్గరికి తీసుకుని మీరు ఏ విధమైనటువంటి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద కేసు వేశారు. అంతే తప్ప ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి పోలీస్ స్టేషన్ కి అతన్ని నన్ను అత్యాచారం చేశాడు, లేకపోతే నన్ను లైంగికంగా వేధించాడు, నన్ను చేయబట్టుకుని గుంజేశాడు, నన్ను లాగేశాడు, నన్ను ఫోన్ లో తిట్టేశాడు అనగానే ఏ అబ్బాయిని పడితే ఆ అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో వేసేసి అరెస్ట్ చేసేసి అతను ఏదైనా ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే, ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో నుంచి పీకేసి అతని పదవీచ్యుతిని చేసేసి, అంటే ఒక కంప్లైంట్ ఇయ్యంగానే ఏ విధమైనటువంటి ప్రాథమిక విచారణ ప్రైమా ఫేసి ఏ విధంగా లేకుండా ఎవరి